సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీలు పలువురు పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే పలువురు తామేంటో నిరూపించుకోగా మరికొందరు మాత్రం రాజకీయాల్లో రాణించలేక మళ్లీ వెనక్కు వెళ్లిపోయిన వారు కూడా ఉన్నారు. తాజాగా మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అది కూడా నటుడు విజయ్ దళపతి టీవీకే పార్టీలో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి సురేష్ ముందు ఫ్యాషన్ డిజైనర్ అవ్వాలనుకున్నారట. కానీ తర్వాత హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా స్థాయిలో పలు సక్సెస్ఫుల్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నారు. ఇది ఎన్న మాయం సినిమాతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన కీర్తి మొదటి సినిమాతోనే మంచి హిట్ను అందుకొని ఆ తర్వాత స్టార్ హీరోయిన్గా మారిపోయారు. నేను శైలజతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఆ సినిమాతో తెలుగు ఆడియన్స్లోనూ మంచి గుర్తింపును దక్కించుకున్నారు. ఆ తర్వాత సావిత్రి బయోపిక్గా తెరకెక్కిన మహానటి సినిమాలో జీవించి ఏకంగా నేషనల్ అవార్డు అందుకుంది. ఇక దసరా లాంటి సినిమాల్లో గ్లామరస్ పాత్ర పోషించి ఆకట్టుకున్న కీర్తి ఇటీవల వచ్చిన ఉప్పు కప్పు రంబు సినిమాలో అమాయకపు ఊరి పెద్ద పాత్రలో నటించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేయగలిగిన సత్తా ఉన్న హీరోయిన్గా రికార్డు సృష్టించింది కీర్తి సురేష్. రీసెంట్గా బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్లోకి కూడా ఎంట్రీ ఇచ్చిందామె. అయితే తన బాలీవుడ్ డెబ్యూ అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయింది. మొన్న మధ్యనే తన ప్రియుడు యాంటోనీని పెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్కు పెళ్లి తర్వాత పెద్దగా ఆఫర్లు రావడం లేదు. ఓ వారం కిందట వచ్చిన ఉప్పు కప్పు రంబు కూడా పెళ్లికి ముందు కమిట్ అయిన సినిమానే. అయితే సినిమా అవకాశాలు రాకపోయినా కీర్తి బిజీగానే ఉంది. తాజాగా ఆమెకు సంబంధించి ఓ విషయం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్గా మారుతోంది. కీర్తి సురేష్ రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ఒక వార్త మాత్రం అభిమానుల్లో అనుమానాలకు తెరలేపింది. ఇటీవల కీర్తి ఓ ఈవెంట్ కోసం మదురై వెళ్లగా అక్కడ ఆమెను చూసి చాలామంది టీవీకే అని దళపతి విజయ్ పెట్టిన పార్టీ పేరును కేకలేశారు. అయితే కీర్తిని చూసి ఫ్యాన్స్ అలా అరవడానికి పలు కారణాలున్నాయి. వీరిద్దరూ కలిసి గతంలో 2 సినిమాలు చేశారు. ఆ సాన్నిహిత్యంతోనే గోవాలో జరిగిన కీర్తి పెళ్లికి కూడా విజయ్ హాజరయ్యారు. ఇదిలా ఉంటే అభిమానులు అలా అరుస్తున్నప్పటికీ కీర్తి ఏమీ స్పందించకపోవడంతో ఆమెకు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉందని, త్వరలోనే ఆమె విజయ్ పార్టీ కండువా కప్పుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తనకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని కీర్తి గతంలో తెలిపారు. మరోవైపు వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నటి మీనా కూడా రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఇటీవలే ఆమె ఢిల్లీకి వెళ్లి ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను కూడా కలిశారు. దీంతో ఆమె కాషాయ కండువా కప్పుకుంటారని, రానున్న ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ కూడా చేస్తారని వార్తలొస్తున్నాయి. ఇక ఇప్పుడు లేటెస్ట్గా కీర్తి సురేష్ పాలిటిక్స్లోకి వస్తారని, అది కూడా విజయ్ పార్టీలో చేరతారని టాక్ నడుస్తోంది. చూడాలి మరి కీర్తి రాజకీయాల్లోకి వస్తారా, ఆమె ఫ్యూచర్ ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది. కీర్తి సురేష్ నటి మేనక, నిర్మాత జి సురేష్ కుమార్ల కూతురు. మొదట్లో బాలనటిగా తెరంగేట్రం చేసింది ఈ ముద్దుగుమ్మ. ఫ్యాషన్ డిజైనింగ్లో డిగ్రీ పూర్తి చేసి వెండి తెరకు తిరిగొచ్చిన ఈమె తర్వాత హీరోయిన్గా నటించడం మొదలుపెట్టింది. అలా 2013లో విడుదలైన మలయాళం సినిమా గీతాంజలి ద్వారా హీరోయిన్గా సినీ రంగ ప్రవేశం చేసింది కీర్తి సురేష్. ఆ తర్వాత తెలుగు, తమిళ్, ఇప్పుడు హిందీలో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను వలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే కీర్తి సురేష్ తన చిరకాల స్నేహితుడైన యాంటోనీ తట్టిల్ను 2024 డిసెంబర్ 12న గోవాలోని ఒక ప్రైవేట్ రిసార్ట్లో వివాహం చేసుకుంది. వివాహం తర్వాత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే సమంత సహాయంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈమె అక్కడ బేబీ జాన్ సినిమా చేసి సక్సెస్ని మాత్రం అందుకోలేకపోయింది. ప్రస్తుతం సౌత్ సినిమాలో నటిస్తోంది. మరి వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో కీర్తి సురేష్ రాజకీయాల్లోకి వస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.